హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అనిటెక్ తెలుగు. సో ఈ వీడియోలో మెయిన్ టాపిక్ ఏంటంటే మనం గ్రేజర్ని సేఫ్టీగా ఎలా ఓడే విధానాన్ని ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను. అంటే ఈ రోజుల్లో జరుగుతున్న ఇంజరీస్ కానీ కరెంట్ షాక్ గుడ్డలు కానీ ఏమి జరగకుండా మనం గ్రేజర్ని సేఫ్టీగా యూజ్ చేసే విధానాన్ని ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను. నా వీడియో పూర్తి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు నేను చెప్పే సేఫ్టీ ప్రతిది కూడా మీకు అర్థమవుతుంది. అంటే సేఫ్టీగా మనం గ్రేజర్ని ఎలా వాడాలి, ఎటువంటి ఇంజరీ జరగకుండా, ఎటువంటి కరెంట్ షాక్ కొట్టకుండా మనం సేఫ్టీగా గ్రేజర్ అనేది ఎలా యూజ్ చేయాలి అన్నది ఈ వీడియోలో పూర్తి వరకు చెప్తాను. మీకు A to Z ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు చెప్తాను. నా వీడియో పూర్తి వరకు చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. నా వీడియో స్కిప్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. గ్రేజర్ ఎలా యూజ్ చేయాలి అన్నది ఈరోజు డిస్కస్ చేస్తాను మీతోనే. మనం రోజు యూజ్ చేసే గ్రేజర్, ఇప్పుడు చూడండి చలికాలం వస్తుంది, మనం గ్రేజర్ అనేది యూజ్ చేస్తాం. అయితే సేఫ్టీగా ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను. నా వీడియో పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. సేఫ్టీ రీజన్ ఎలాగైతే అది మీకు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. మనం సేఫ్టీగా గ్రేజర్ ఎలా యూజ్ చేయాలి. ఈ రోజుల్లో చూస్తున్నాం, మనం న్యూస్ ఛానల్లోనే యూట్యూబ్లోనే చూస్తున్నాం. గ్రేజర్ పేలడాలు, బరస్ట్ అవ్వడాలు, చాక్ కొట్టడాలు ఇలాంటివి ఏమి జరగకుండా మనం సేఫ్టీగా గ్రేజర్ని మనం యూజ్ చేసే విధానం ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మీకు సేఫ్టీగా ప్రతిగా A to Z మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేఫ్టీగా గ్రేజర్ అనేది ఎలా వాడాలి అనేది మీకు సేఫ్టీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మెయిన్ థింగ్ ఏంటంటే మనం రోజు వాడే గ్రేజర్కి మనం కొన్ని మిస్టేక్లు చేస్తాం. అంటే మనం కొత్తగా గ్రేజర్ కొంటాం, ఇన్స్టాల్ చేస్తాం. మనం కొన్ని మిస్టేక్లు ఏం చేస్తామంటే మన గ్రేజర్లో ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఎర్త్ అనేది ఉండదు. ఈ ఎర్త్ అనేది మనం మెయిన్ పెట్టించుకోవాలి. అది సేఫ్టీ రీజన్ ఒకటి. మన ఇంట్లో ఏంటంటే ఎర్త్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. గ్రేజర్ పెట్టే ముందు మనం ఎర్త్ ఉందా లేదా అనేది మెయిన్ మనం చూడాలి. ఎర్త్ లేకపోతే వెంటనే ఎలక్ట్రీషియన్ పిలిపించి ఎర్త్ అనేది పెట్టించుకోండి. అదొకటి. ఎందుకంటే గ్రేజర్ అనేది వాటర్లో రన్ అయ్యే గ్రేజర్ కాబట్టి. అదే మనం ఇప్పుడు ఐరన్ బాక్స్ అనుకోండి, అది వాటర్ రన్ అవ్వదు. ఒక కరెంట్ షాక్ కొట్టినా అన్నీ వదిలేస్తుంది. కానీ ఇది కరెంట్ షాక్ కొడితే వదలదు. ఎందుకంటే వాటర్లో నడిచే గ్రేజర్ కాబట్టి కరెంట్ షాక్ కొడితే వదలదు. అది మెయిన్ ఏంటంటే ఒక ఎర్త్ అనేది పెట్టించుకోండి. అది మెయిన్ థింగ్ అన్నమాట. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా సేఫ్టీ రీజన్సే. ప్రతి కూడా నేను చెప్పేదంతా సేఫ్టీకి సంబంధించిన విషయాలు చెప్తున్నాను ఈ వీడియోలో. నా వీడియో పూర్తిగా చూడండి. మెయిన్ థింగ్ ఫస్ట్ మీకు చెప్పాను కదా, ఈ ఎర్త్ అనేది కంపల్సరీ మీరు పెట్టించుకోండి. గ్రేజర్ పెట్టినప్పుడు ముందు ఎర్త్ అనేది కంపల్సరీ పెట్టించుకోండి. అదొక కొంత సేఫ్టీ. నెక్స్ట్ ఏంటంటే ఇంకో సేఫ్టీ ఏంటంటే మీకు మనం ట్యాంకులో చేసే వాటర్ ఉంచండి. ఇది ఫ్రెష్ వాటర్ అంటారు, దీన్నే కూల్ వాటర్ అంటారు. ఈ కూల్ వాటర్ అనేది మనం ఇప్పుడు కూడా వస్తున్నట్టే ఉండాలన్నమాట. ఇప్పుడు వాటర్ వస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంక్ ఖాళీ అయింది అనుకోండి, అప్పుడు మీరు గ్రేజర్ ఆన్ చేస్తారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నాన్ రిటర్న్ వాల్ ఉంటుంది అన్నమాట. కొన్నిటికంటే సేఫ్టీ ఒకసారి ఇది నాన్ రిటర్న్ వాల్ పాడవుతుంది, అంటే ఓపెన్ అయిపోతుంది. ఈ ఓపెన్ అయిపోయినప్పుడు ఏంటవుతుందంటే మనకి స్టోరేజ్ ట్యాంక్ అనేది, ఈ ట్యాంక్ అనేది కూడా ఎంటీ అయిపోతుంది అన్నమాట. మనకి ఎప్పుడైతే నాన్ రిటర్న్ వాల్ పాడైందో అప్పుడు మనకి ఈ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఎంటీ అయిపోతుంది. అదే నాన్ రిటర్న్ వాల్ వర్కింగ్ చేసింది అనుకోండి, అప్పుడు ఏంటంటే ఒకవేళ ఇక్కడ వాటర్ మనకి ఆగిపోయినా సరే, ఈ 15 లీటర్స్ ట్యాంక్ అనుకోండి, 15 లీటర్స్ ఈ ట్యాంక్ వాటర్ అనేది ఖాళీ అవ్వదు అన్నమాట. అది స్టోరేజ్లో ఉంటుంది. అది ఒక సేఫ్ సైడ్ అన్నమాట. కంపెనీ వాళ్ళు ఇచ్చింది అంటే అది ఒక సేఫ్ సైడ్. ఎందుకంటే నాన్ రిటర్న్ వాల్ వర్క్ చేస్తున్నంత వరకు మాత్రమే. ఇప్పుడైతే నాన్ రిటర్న్ వాల్ వర్క్ చేయట్లేదో అప్పుడు ఈ ట్యాంక్లో వాటర్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది. అది మనం మెయిన్ చూసుకోవాల్సింది అన్నమాట. ఈ నాన్ రిటర్న్ వాల్ పని చేస్తుందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? ఈ వాటర్ అనేది మనకు కంటిన్యూ రావాలి. ఇక్కడ నుంచి వాటర్ అనేది కంటిన్యూ, అంటే మన ట్యాప్లోకి వాటర్ అనేది కంటిన్యూ రావాలన్నమాట. అదొకటి మీరు ప్రతిరోజు చెక్ చేస్తుండే. గ్రేజర్ యూజ్ చేస్తున్నప్పుడు ప్రతిసారి చెక్ చేసుకోండి. అదొకటి ఏంటంటే మనకి హీటింగ్ ఎలిమెంట్ ఉంది కానీ చూడండి, హీటింగ్ ఎలిమెంట్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి వాటర్ లేదనుకోండి, ట్యాంక్ ఎంటీ. ఈ ఎంటీ అప్పుడు మనం పవర్ సప్లై ఆన్ చేసాం అనుకోండి, ఏటవుతుంది? హీటింగ్ ఎలిమెంట్ అనేది కాలిపోతుంది. ఈ హీటింగ్ ఎలిమెంట్ కాలిపోతే ఏటవుతుంది అంటే తర్వాత మన వాటర్ వచ్చినా సరే అంటే కరెంట్ షాక్ కొట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే హీటింగ్ ఎలిమెంట్ ఓపెన్ అయిపోయింది. అది ఓపెన్ అయిపోవడం వల్ల ఏంటంటే కరెంట్ షాక్ కొట్టే అవకాశాలు చాలా ఉంటుంది. అదొకటి మెయిన్ అన్నమాట. ఇది ఒక సేఫ్టీ రీజన్ అన్నమాట. ఇప్పుడు మన ఈ ట్యాంక్ అనేది ఫుల్ అయి ఉండాలి. అప్పుడు మాత్రం మనం స్విచ్ అనేది ఆన్ చేయాలి, హీట్ అవుతుంది అప్పుడే. లేదంటే హీటింగ్ ఎలిమెంట్ కాలిపోతుంది. కాలిపోయినప్పుడు ఏంటంటే మనకు కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉన్నది. ఆ హీటింగ్ ఎలిమెంట్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే కరెంట్ షాక్ కొడుతుంది అన్నమాట. అదొకటి. మనకి చూడండి, ఒకసారి మనం చూస్తున్నాం, న్యూస్లో చూస్తున్నాం, ఈ హీటర్ పేలిపోయింది, గ్రేజర్లు పేలిపోయి ఇది బరస్ట్ అయిపోయింది, ఇది అయిపోయింది. అది ఎలాగే అవుతుంది? మన చూడండి కుక్కర్ ఉంది, మన రైస్ కుక్కర్ కానీ ఏదో కుక్కర్ ఉంది చూడండి, అక్కడ విజిల్ లాంటి ఉంటుంది చూడండి, సీట్లో పెడతాడు. అది ఓపెన్ అవుతుంటుంది. ఒకసారి మనకి సౌండ్ వస్తుంది తెలిసి. అప్పుడు ఏంటంటే ఆ హైర్ అనేది బయటకు వెళ్తుంది. ఆ విజిల్ పనిచేయడం ఏటవుతుందంటే ప్రెషర్ కుక్కర్ కూడా పేలిపోద్ది. ఎందుకంటే అందులో ఉన్న
ప్రెషర్ అనేది స్టోరేజ్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు మనకి రిలీజ్ అవ్వదు. ఆ రిలీజ్ అయినప్పుడు మనకి ట్యాంక్ అయితే పేలిపోతుంది అన్నమాట. అది కూడా మనం చాలా జాగ్రత్తగా ఇది కట్ ఆఫ్ అవుతుందో లేదని కూడా చూసుకుంటే మనకి హీట్ అనేది ఆటో కట్ అవుతుంది. అది కూడా మనం అవుతుందో లేదో అది కూడా మనం గమనించాలన్నమాట. ఒకటే మనం స్విచ్ ఆన్ చేసి హీట్ అయిపోద్ది కాదు, ఈ రెండు కూడా మనం గమనించి చేస్తే మనం ఇది కూడా సేఫ్టీగా ఫాలో అవుతాం అన్నమాట. మనకి ఇది హీట్ అనేది ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆన్ చేసినట్టే బ్లూ లైట్ వెలుగుతుంది అనమాట. అది హీట్ అయిపోయిన తర్వాత రెడ్ లైట్ వెలుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం 50 పెట్టాం, ఈ హీట్ అనేది మనకి ఈ టెంపరేచర్ అనేది మెయింటైన్ ఇప్పుడు ఆటో కట్ అయిపోయింది. ఈ టెంపరేచర్ అనేది మనకి ఆటో కట్లో ఉంది. ఇంకా మనం టెంపరేచర్ పెంచుకుంది అనుకున్నప్పుడు చూడండి బ్లూ లైట్ వెలుగుతుంది. ఈ బ్లూ లైట్ వెలుగుతుందంటే మనకి ఇంకా టెంపరేచర్ ఇప్పుడు హీట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు వాటర్ ఇంకా హీట్ తీసుకుంటుంది అనమాట. అదే మనకి 50లో సరిపోతుంది అంటేప్పటికి చూడండి ఇది ఆటో కట్ అయిపోయింది. ఇక్కడ మనం రెడ్ లైట్ వెలుగుతుంది. అప్పుడు ఈ స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోయింది వాటర్ ట్యాంక్. సో ఈ వాటర్ అనేది ఇప్పుడు ఇంతవరకు 15 లీటర్స్ అనేది హీట్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా సేఫ్టీ రీజన్ అనమాట. చూడండి, ఒకటి చెప్పాను మీకు సేఫ్టీ రీజన్ ఒకటి, ఎర్త్ అనేది ఇంపార్టెంట్. అలాగే ఇది నాన్ డెట్ను కూడా ఇది చాలా జాగ్రత్త చూసుకోండి. నాన్ డెట్ను వర్కింగ్గా లేదనేది మీకు సింపుల్గా వాటర్ అనేది వస్తుందా లేదా ఎప్పటికప్పుడు మీరు చెక్ చేస్తుండండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ సేఫ్టీ రీజన్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది భయపడుతున్నారు స్నానం చేయాలన్నా, గ్రేజర్ యూజ్ చేయాలన్నా, అదే కరెంట్ షాక్ కొట్టేస్తుంది, ఇది వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోతుంది, అలాంటి ఏమి జరగకుండా మీరు హ్యాపీగా గ్రేజర్ యూజ్ చేసే విధానాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అదేంటంటే సింపుల్ మాట. సింపుల్గా మీరు గ్రేజర్ వాడాలనుకుంటే మటుకు సింపుల్గా మీ స్టోరేజ్ ట్యాంక్ని పెంచుకోండి. మళ్ళీ వన్ థింగ్ మేము చెప్తాం, మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. మీరు గ్రేజర్ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి ఇంజరీ జరగకుండా, ఎటువంటి కరెంట్ షాక్ కొట్టకుండా మనం హ్యాపీగా గ్రేజర్ని అనేది యూజ్ చేయొచ్చు. అదేంటంటే సింపుల్ మాట. మీ ఇంట్లో నలుగురు కానీ ఇద్దరు కానీ ఎంతమంది ఉంటే ఆ విధంగా మీరు ఈ స్టోరేజ్ ట్యాంక్ని పెంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 15 లీటర్స్ నుంచి పెంచుకోండి. 15 లీటర్ అని పర్వాలేదు, 15 లీటర్స్ 25 లీటర్స్ పెంచుకోండి. మీ ఇంట్లో ఒక నలుగురు అనుకోండి 25 లీటర్ పెట్టుకోండి. ఒక ఇద్దరు ఉంటే 15 లీటర్స్ పెట్టుకోండి. అది మీరు ఓడే వాటర్ బట్టి. సో 15 లీటర్స్ మీరు పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 15 లీటర్స్ స్టోరేజ్ ట్యాంక్ పెట్టుకున్నారు అనుకోండి, మీరు సింపుల్గా మీకు కరెంట్ షాక్ కొట్టడం ఉండదు, మీకు ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా మీరు స్నానం చేసి మీరు బయటకు వెళ్ళవచ్చు. మీరే కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా సరే సింపుల్గా యూజ్ చేయొచ్చు అనమాట. ఆ విధానం ఏంటంటే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను చూడండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ స్టోరేజ్ని మనం పెంచుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమొచ్చి 15 లీటర్స్ పెట్టామండి. 15 లీటర్స్ స్టోరేజ్ ట్యాంక్ పెట్టాం. ఇది వాటర్ హీట్ అయిపోయింది. చూడండి ఇక్కడ రెడ్ లైట్ వెలిగింది. ఇప్పుడు ఈ వాటర్ అనేది ఇంతవరకు హీట్ అయిపోయింది. అంటే మనకి 15 లీటర్స్ ట్యాంక్ అనేది ఫుల్ హీట్ అయిపోయింది. అది 50 టెంపరేచర్లో హీట్ అయిపోయింది. అది మనకి 75 టెంపరేచర్ 70 ఎంతైతే అంత హీట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఈ ట్యాంక్ ఫుల్గా మనకి హీట్ అయిపోయింది. ఈ వాటర్ అనేది మనం వాడచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ హీట్ అయిపోయింది కదా, మీరేం సింపుల్గా ఏం లేదు, మీరు స్విచ్ ఆపేయండి. సింపుల్గా మీరు రిపీట్ చేస్తున్నాను. ఈ వాటర్ అనేది మీకు హీట్ అయిపోయింది. 25 కావనండి, 15 కావనండి, మీ బట్టి ట్యాంక్ మీరు పెంచుకోండి. 25 ఇంకా మంచిది, 15 పర్లేదు, 25 పర్లేదు, మీరు ట్యాంక్ అనేది పెంచుకోండి. ఇది ఒక సేఫ్టీ రీజన్. మీరు ఎటువంటి భయపడకుండా హ్యాపీగా మీరు స్నానం చేయొచ్చు. ఎటువంటి కరెంట్ షాక్ కొట్టే భయం ఉండదు. ఎందుకంటే మీరు స్విచ్ ఆపేస్తారు కదా. సో స్విచ్ ఆపేయడం బట్టి అంటే మీకు కరెంట్ షాక్ కొట్టదు. సో అది ఏ విధంగా అంటే చూడండి, మీకు ఇక్కడ ట్యాంక్ ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయినట్టే మీరు ఇక్కడ స్విచ్ ఆపేయండి. చూడండి స్విచ్ ఆపేసాను, చూసారా? ఇక్కడ స్విచ్ ఆపేసాను. చూడండి గ్రేజర్తో చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడు స్విచ్ ఆపేసాను. స్విచ్ ఆపేసాను కదా, ఇప్పుడు మీకు ఎటువంటి భయం ఉండదు. ఎందుకంటే స్విచ్ ఆపేసాను. స్విచ్ ఆపేసాను కాబట్టి నేను కరెంట్ ఇక్కడికి రాదు మీకు. ఇప్పుడు అక్కడ స్విచ్ ఆపేసాను నేను, మీకు ఇక్కడ కరెంట్ రాదు. ఇప్పుడు మీరు ఈ ట్యాంక్లోని వాటర్ అంటే మీరు 15 లీటర్స్ అయితే 15 లీటర్స్ వాటర్ అనేది ఫుల్ హీట్ అయిపోయింది. అంటే మనం పెట్టుకున్న టెంపరేచర్కి ఫుల్ హీట్ అయిపోయింది. సో ఈ వాటర్ మనం హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఎటువంటి భయం లేకుండా మీ పిల్లలకి కానీ, ఒకరికి కానీ, ఇద్దరు కానీ హ్యాపీగా మీరు స్నానం చేయొచ్చు ఇదే వాటర్తో. ఈ వాటర్ హీట్ ఏంటంటే టెంపరేచర్ మెయింటైన్స్ అవ్వదు. 4 అవర్స్ వరకు ఉంటుంది హీట్. మీరు ఇంకా సప్లై ఆన్ చేయవసరం లేదు. మీరు 4 అవర్స్ వరకు ఈ వాటర్ మీరు యూజ్ చేయొచ్చు. ఇదే టెంపరేచర్లో అంటే మీరు పెట్టుకున్న టెంపరేచర్లోనే మీరు ఈ వాటర్ ఇది 4 అవర్స్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు వాటర్ అనేది ట్యాప్లోకి వస్తుంది. మీరు ఇక్కడ నుంచి లైన్ ఇచ్చారు కదా, ఈ ట్యాప్లో మీరు ఎక్కడైతే అక్కడికి వస్తుంది అనమాట. ఈ 4 అవర్స్ ఈ వాటర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏ టెంపరేచర్ పెట్టారో ఆ టెంపరేచర్. ఎందుకంటే మీరు స్విచ్ ఆపేశారు, ఇప్పుడు కరెంట్ షాక్ కొట్టే భయం ఉంటుంది మీకు. హ్యాపీగా మీరు కానీ మీ పిల్లలు కానీ హ్యాపీగా స్నానం చేసి మీరు బయటకు వెళ్ళొచ్చు. ఇది ఒక సేఫ్టీ రీజన్. ఇలా మీరు ఫాలో అవ్వండి. ఎటువంటి భయం లేకుండా మనం గ్రేజర్ అనేది వాడచ్చు. చూడండి, మీకు ఇప్పుడు ట్యాప్ దగ్గర చూపిస్తాను. ట్యాప్ దగ్గర చూపించి మీరు ఎలా వస్తే వాటర్ అనేది చూపిస్తాను. చూడండి చూడండి మీకు ట్యాప్ దగ్గర తీసుకొచ్చాను. ఇది హాట్ వాటర్ అన్నమాట. ఇది కోల్డ్ వాటర్. సో ఈ కోల్డ్ వాటర్ ఇప్పుడు మీరు క్లోజ్ ఉంచుకోండి. ఈ హాట్ వాటర్ అనేది ఓపెన్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ట్యాప్లోకి వచ్చేది మనకి హాట్ వాటర్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం స్టోరేజ్ పెట్టుకున్నాం కదా 25 లీటర్స్ కానీ 15 లీటర్స్ కానీ, ఈ వాటర్ అనేది మనకి
స్టోరేజ్ హీట్ అయిపోయింది చూడండి, ఇప్పుడు హీట్లో వస్తుందన్నమాట. ఈ వాటర్ అనేది మనం యూజ్ చేయొచ్చు, అంటే ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఈ వాటర్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఎంతవరకు 3-4 గంటల వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదే హీట్లో ఉంటుంది అన్నమాట, హీట్ అనేది తగ్గదు. మీరు స్నానం చేసి ఒక స్నానం అయిపోయింది ఇంకో స్నానం చేయండి, మళ్ళీ వచ్చిన ఇంకో స్నానం చేయండి, ఎందుకంటే మనం సప్లై ఆపిస్తాం కాబట్టి ఈ వాటర్ అనేది మనం హ్యాపీగా యూజ్ ఎటువంటి భయపడకుండా మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి కరెంట్ షాక్ కొట్ట భయపడకుండా, గేజర్ పేలడాలు ఎటువంటి భయపడకుండా మనం ఈ వాటర్ అనేది హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ యూజ్ చేసుకోవచ్చు. ఒకళ్ళు ఇద్దరిది సరిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు గేజర్ ఆన్ చేసుకోండి. మళ్ళీ స్నానానికి వచ్చే ముందు గేజర్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మళ్ళీ 15 minutes ఆగండి, మళ్ళీ హీట్ అయిపోద్ది కదా. హీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ స్విచ్ ఆపండి. స్విచ్ ఆపేసి మళ్ళీ స్నానంకి రండి. స్నానంకి వస్తే మీరు హ్యాపీగా భయపడకుండా, ఎందుకంటే మీరు స్విచ్ ఆపేసారు కాబట్టి కరెంట్ షాక్ కొట్టే భయమే ఉండదు మీకు. అర్థమైందండి మీకు కరెంట్ షాక్ కొట్టే భయమే ఉండదు. మీరు హ్యాపీగా స్నానం చేయొచ్చు. ఆ స్టోరేజ్ ట్యాంక్ ఫుల్ అయినంత వరకు, మీకు ఆ వాటర్ అయినంత వరకు మీకు వాటర్ హీట్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ 15 liters ఉంది కదా, ఆ హీట్లోనే మీకు వస్తుంది వాటర్. ఆ 15 liters అయిపోయినట్టు అప్పుడు మళ్ళీ కూల్ వాటర్ అనేది వస్తుంది అన్నమాట. అప్పుడు మళ్ళీ మీరు స్విచ్ ఆన్ చేసుకోండి. మళ్ళీ హీట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ స్విచ్ ఆపేయండి. సింపుల్ మాట. మీరు స్నానంకి వచ్చే ముందు స్విచ్ ఆన్ చేయండి, హీట్ అయిపోయిన తర్వాత స్విచ్ ఆపేయండి. స్విచ్ ఆపితే మీకు భయం ఉండదు, ఎందుకంటే మీకు అక్కడ కరెంట్ రాదు, మీకు వాటర్లో కూడా కరెంట్ వచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే మీరు స్విచ్ ఆపేశారు కాబట్టి. సో ఇది ఇప్పుడు చూడండి, మీకు అక్కడ చూపిస్తాను. మీకు ఇది అయిపోయింది కదా, చూడండి వాటర్ అనేది క్లోజ్ చేస్తున్నాను. మరి అవసరం క్లోజ్ చేసుకుంటారు, వాటర్ అయిపోద్ది. కానీ ఆ హీట్ అనేది అలా ఉంటుంది 4 hours వరకు. విధానం అండి, ఇలా మనం సేఫ్టీగా మనం గ్రేజర్ వాడవచ్చు. ఎటువంటి భయపడకుండా నేను చెప్పే పద్ధతిలో మీరు ఓడితే గ్రేజర్ అనేది ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా, ఎటువంటి ఇంజరీ జరగకుండా, కరెంట్ షాక్ కూడా జరగకుండా మనం గ్రేజర్ అనేది హ్యాపీగా ఓడే విధానం ఇది. హ్యాపీగా మనం వాడచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.